అంతా అయిపోయింది. బ్రాహ్మణులకు ఇద్దరు ముగ్గురు ఇక్కడికి రావాలి. హర్ష ఇక్కడ समाकृतमस्मभ्यं दत्तां वरुणश्च मन्यो यन्द्रानामृतये जुलत्रपराजितासो अपनिलयन्ता मृत्युञ्जयो मृत्युभयः मृत्युञ्जयो महेश्वरः मृत्युञ्जयं चिरायुष्यं मां करोति नीलाञ्जनसमाभासं पुत्रं यमाग्रजं छायावाक्रान्तसम्भूतं ब्रह्मणामि वैद्यनाथेश्वर स्वामी भगवान की जय श्री राम जय श्री राम। ప్రదాయకం కామారెడ్డి దివ్యమైన భవ్యమైన జ్యేష్ఠా సమేత శనైశ్చర స్వామి యొక్క దివ్యమైన అంగరంగ వైభోగంతో కూడిన కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించడం కొరకని దేవతలందరినీ కూడా ప్రార్థన చేసి ఏ ఆటంకాలు లేకుండా ఈ కార్యక్రమం అంతా మహత్తరంగా 8 వరకే పూర్తి చేయించే అద్భుతమైన శక్తిని ఆ అనురాగాన్ని మనందరికీ కూడా ప్రసాదించమని ప్రార్థన చేస్తూ ఇప్పుడు కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. అందరూ ఒకసారి 2 చేతులతో భూమిని తాకి భూమికి ఎంత ఓపిక ఉన్నదో ఆ ఓపికలో వేయోవంతైనా మనకు ప్రసాదించమని, అన్నిటికంటే ముఖ్యంగా కోట్ల రూపాయలు వెచ్చించిన దొరకనటువంటి ఒక ఆరోగ్య సంపదలు మాకు వృద్ధి కావాలని, అదేవిధంగా మంచి మనస్సు మనశ్శాంతి మాకు లభించాలని, పక్క వాళ్ళందరితో కూడా పరోపకారార్థం ఇదం శరీరం అన్నట్టుగా అందరితో ప్రేమానురాగాలతో కూడుకొని ఉండాలని ప్రార్థన చేయాలి. నేను ఈ పీఠం మీదకి ఎక్కేప్పుడు మీ అందరూ చూస్తున్నారు, ఒక కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఎందుకనంటే ఇది ధర్మపీఠం. పగా కక్ష్య ఉన్నాడు. జ్యేష్ఠాదేవి కూడా చిరునవ్వులు నవ్వుతూ ఉంది. మహాలక్ష్మీదేవి యొక్క సోదరే ఈమె. అంటే మనకు కష్టాలు నష్టాలు కలగకుండా మనను కాపాడడం కొరకే అమ్మ జగన్మాత ఈ జ్యేష్ఠామాత ఇక్కడికి వచ్చి చేరుకుంది. అదేవిధంగా శనైశ్వర స్వామి కూడా ఇక్కడికి వచ్చి చేరుకున్నారు. ఈ ఇద్దరికి కళ్యాణ వైభోగం అంగరంగ వైభోగంగా మనం ఇప్పుడు ప్రారంభం చేసుకుందాం. స్వస్తి శుభం. అందరూ
గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతి స్మృతి పురాణానాం ఆలయం. పరిశోధకేన పూజాద్రవ్యాణి దేవతార్మాణి చ సంప్రోక్ష్య మహాగణాధిపతిం ప్రార్థయామః. ఓం షడానాథ గణపతి భవామహే కవిం కవీనామస్తమస్తమం జ్యేష్ఠరాజన్ బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన బ్రహ్మణో విశ్వేశ్వరాజనం గణప్రాణైక ప్రాణగణజీవన్యస్సురః గణస్య సర్వేంద్రియాణి మాంబరస్పక్షుశ్రోత్రాగ్రాణప్రాణేవానచ్చ తిష్టంతు స్వాహా. అమృతం వై ఆయుధం సమాహనం సదైతి పత్ని పుత్ర పరివార సమేతమస్మిన్ పూగే ఫలే మూర్తౌ మహాగణపతి బావాహయామి స్థాపయామి పూజయామి అసమేత పునరస్మాదక్షణ ప్రాణహనో శివే సర్వార్థసాధికే శరణ్యేంద్రియం నమోస్తుతే. గజానన మహర్నిశం అనేకదంతం భక్తానామేకదంతముపాస్మహే. నమః. గణేశాంబికాభ్యాం నమః. వస్త్రజన్మం సమర్పయామి. సమర్పయామి. శ్రీచందనగంధాం ధారయామి. గంధస్యోపరి అలంకరణార్థం హరిప్రాదుకుంకుమలోపనాని సమర్పయామి. పుష్పావతి ప్రచోపతి ఫలనీరఫలా ఉదాశ్వ గణేశాంబికాభ్యాం నమః. పుష్పమాలికాం సమర్పయామి. అక్షతైః పుష్పైశ్చ పూజయామి. సుముఖాయ నమః. ఓం కపిలాయ నమః. కర్ణికాయ నమః. రాజ నమః. ఓం విఠ్ఠరాజాయ నమః. ధికాయ నమః. కేతవే నమః. ఓం భారచంద్రాయ నమః. గజాననాయ నమః. రాజ నమః. ఓం హేరంబాయ నమః. స్కందవీర్వజాయ నమః. సిద్ధిప్రకాశకాయ నమః. 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 మాహేశ్వర్యై నమః. కౌమార్యై నమః. వైష్ణవ్యై నమః. వారాఖ్యై నమః. ఇంద్రాణ్యై నమః. చాముండాయై నమః. మహాకాళ్యై నమః. మహాలక్ష్మీ నమః. మహాసరస్వత్యాత్మకా త్రిశక్తిస్వరూపిణి మహాగౌరవై నమః. నామపూజాం సమర్పయామి. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షతాని సమర్పయామి. ధూపం భావయామి. స్థాపితదీపం దర్శయామి. భక్త్యా దీపం ప్రయచ్ఛామి. దేవాయ పరమాత్మనే త్రాహి మాం నమోస్తుతే. దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ద్రాక్షాఖర్జూరసంయుక్తన్నారకేల ఫలాన్మదం మధుశర్కరతమాయుక్తం నైవేద్యం ప్రతిగృహ్యతాం. గణేశాంబికాభ్యాం నమః. అంజలిం సమర్పయామి. ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఛత్రధామరాజ సకలోపచారార్థమక్షరాన్ సమర్పయామి. మంత్రహీనం గణాహీనం భక్తహీనం గణాంబిక యత్నోజనం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనేన జావచ్చక్షిధ్యానావాహనాపచారసోపచార భగవాన్ సర్వాత్మకా సర్వం శ్రీ గణేశాంబికౌ ప్రేజేతాం. ప్రజతో భరతో భవతో ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్వరి భవంతో ప్రబంధో ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. బ్రాహ్మణైః ధర్మణః పుణ్యాహవాచనం ప్రదశ్యే. తత్మకుర్వేదోపవిజడం యదా వై సూర్య ఉదేతే అథ నక్షత్రం నైతే ధావతరత్ర సూర్యో గచ్చేదోజత్రగణ్యం. సంకల్పం లేకపోతే ఈ కళ్యాణంలో కూర్చున్న అనుభూతిని పొందలేరు. అచ్యుతాయ అచ్యుతాయ నమః. అనంతాయ నమః. గోవిందాయ నమః. అచ్యుతానంద గోవిందాయ నమః. శ్రీకృష్ణాయ నమః. అష్టమశని దోష నివారణార్థం గండదోష శనిదోష మృత్యుదోష జాతక చక్రస్థిత శనిగ్రహ పీడ నివారణార్థం ఆయు. అందరికీ కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో వేదమంత్రములను చతుర్వేదములను పఠిస్తూ కళ్యాణ మహోత్సవాన్ని చేయమని ఇక్కడ వేదవేత్తలైన బ్రాహ్మణులను ప్రార్థన చేస్తున్నారు. ఓం యుంజాన ప్రథమం మనస్తత్వాయ సవితాధియః అగ్నిం జ్యోతిర్నిచాయ్య పృథివ్యా అధ్యాభరతు. అగ్నిమన్వార భామహే ఆదిత్యాన్ విష్ణుం ఊర్జం బ్రహ్మాణం చ బృహస్పతి. లోకరక్షణ కొరకునే
పురుషేటికి కొంచెం అమ్మవారు దక్షిణతో వృషభేభిహన్వ ఇంద్రో దయాతి నపరాదయాత అందరూ నిలబడండి, రెండు చేతులు జోడించండి, చెప్పండి సర్వ సర్వ చైతన్య చైతన్య రూపాం విద్యాంచ బుద్ధిం బుద్ధిం అర్ఘ్యం పాద్యం పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే సమాదేన సువాసా పరివేదాదాత్ సర్వశ్రేయాత్ భవతిరాయమానః సంధేరా సత్తమయ పుణ్యయంతే సాధిలో మనసా దేవయంతః ఓం వివం వస్వాగతే వసాపసాతే నమో నక్షత్రమండమోహ దుర్గారాః ధరాధరామరుదాన కృష్ణ సమస్త భక్తులారా ఈ సందర్భంలో సహస్రవనామణిమండలమండితే దిక్పాలకవాలిదే పర్వతాలినే పెట్టుకుంటారు కదా, అంటే ఆ కాలంలో వాళ్ళ ఆ ప్రాంతాలలో చలి మొదలైనటువంటివి ఉండకుండా శరీరం కాపాడుకోవడం కొరకని నలుపు వస్త్రాలను ధరించవచ్చు. అట్లాగే గాంధారి కూడా నల్ల బట్టలనే కంటికి కట్టుకునేటప్పుడు, అంటే చెడు చూడకూడదు అనే ఉద్దేశంతోనే కట్టుకున్నది. చప్పట్లు కొట్టండి. న్యాయస్థానంలో అక్కడ న్యాయదేవతకు నల్ల బట్టనే కళ్ళకు కట్టి ఉంటుంది. న్యాయాధీశుడు కూడా నల్ల కోటే వేసుకుంటాడు. అదే విధంగా వాళ్ళ లాయర్లు ఏమంటారు, న్యాయవాదులు కూడా నల్లని కోట్లే వేసుకుంటారు. టైలు నల్లవే ధరిస్తారు. ఎందుకు? ఆఫీసులో నేను మోసం చెయ్య, ఇట్లా కింద నుంచి టేబుల్ల కింద నుంచి దాన్ని ఏమంటారా తీసుకునే లంచాలు తీసుకోను అని ప్రతిజ్ఞ చేయడం కొరకే ఈ టైలు వేసుకుంటారు. కానీ టై పైకి మాత్రం టై, లోపలంతా కూడా తుయ్యే ఉంటది అంతా కూడా. కాబట్టి ఆ రకంగా ఉండకుండా ఉండడం కొరకే ఈ నలుపు వస్త్రాన్ని. అయితే అమ్మవారు అయ్యవారిని చూడ్డానికి, అయ్యవారు అమ్మవారిని చూడ్డానికి తహతహలాడుతున్న ఈ సమయంలో గట్టి మేళం ద్వారా ఇది తీయగానే ఒకరి కళ్ళల్లో ఒకరు చూసిన ఆ చల్లని జల్లుల వర్షపు సువృష్టిలో మనమందరం కూడా ఆనందాన్ని పొందుతూ ఆశీర్వచనాలను పొందుతారు. జగద్రక్షణ కంఠే కంఠప్రాణే శుభగే సంజీవ శరదాం శతం రపి శతం పెట్టండి. ఏడుకొండలవా
అది విందాం. తర్వాత సామవేదం, తర్వాత అథర్వవేదం. కొంచెం చెప్పులు వేసుకోరు ఎవరు నాకు తెలుసు. సహృదయులు మీరంతా కూడా. ఇప్పుడు ఒక 10 నిమిషాలలో కార్యక్రమం సమాప్తం అవబోతుంది. అందరికీ చక్కటి విందు, అన్నప్రసాదం, మంచి మధుర పదార్థంతో కూడిన అద్భుతమైన అన్నప్రసాదం ఇప్పుడు మనం అందరం ప్రసాద నైవేద్యం స్వీకరించబోతున్నాం. అందరికీ తీర్థ ప్రసాదములు ఉంటాయి. ఇంతవరకు జగత్ కళ్యాణంగా అద్భుతంగా జరిగినటువంటి జ్యేష్ఠ సమేత శనైశ్చర కళ్యాణంలో ఒకటే ఏల్నాటి శని, అర్ధాష్టమ శని మొదలైన బాధలు, దరిద్రాలు, అప్పులిచ్చినవన్నీ రాక ఇబ్బందులు పడి మనం తీర్చాల్సినవి తీర్చలేక పెట్టుబడి పెట్టిన వ్యాపారాలలో ఒడిదొడుకులు, ఇది పెడితే ఏమవుతుందో అనే భయభ్రాంతత, ఇవన్నీ కూడా దూరమైపోయి అన్నిటికంటే శరీరగత మంగళారతి దర్శనం భయం దూరం చేస్తుంది, భక్తిని కలిగింపజేసే అద్భుతమైనటువంటి వైశ కళ్యాణ మహోత్సవ కర్మణ